హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో చిన్నపిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ రెసిపీ, సింపుల్గా ఉండే రెసిపీ చూపించమని చెప్పారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను చూపించే ఈ ఫుడ్ మనం 7 months బేబీస్ నుంచి 1 year బేబీస్ వరకు మనం పెట్టుకోవచ్చు. ఇది ఈజీ డైజెస్టబుల్ ఫుడ్, ఇంకా హెల్దీ ఫుడ్. మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం ఈ వీడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 2 cups మిల్క్ తీసుకున్నాను. ఇలా మనం కాచుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు కాచుకోవాలి. ఈలోగా మనము 2 cups అటుకులు తీసుకొని బాగా నానబెట్టుకొని ఇలా వాటర్ అంతా తీసేసి ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ సపరేట్ చేసి పెట్టుకున్న ఈ పోహాని మనం దీనిలో వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. కొంచెం 2 minutes మనం ఉడకపెట్టుకోవాలి. సో కొంచెం టేస్ట్ కోసము ఒక కార్డమమ్ యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే యాలకుల పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ టేస్ట్ కోసం. మళ్ళీ మనం ఫీడింగ్ చేసేటప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసేయవచ్చు. ఇదంతా బాగా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడింది అని అనుకున్నప్పుడు టేస్ట్ కోసం కొంచెం బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే మీ దగ్గర లైన్ డేట్ సిరప్ ఉన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఆప్షనల్. కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది ఎవరికైనా వేయచ్చు, ఏ వయసు పిల్లలకైనా వేయచ్చు. ఆ తర్వాత ఒక 5 minutes మనం ఉడికింది దగ్గర పడింది అని అనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి పెట్టడమేను. సో ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈ పోహా అనేది పిల్లలకి ఈవినింగ్ టైం పెట్టడం చాలా మంచిది, ఎందుకంటే తొందరగా అరుగుతుంది, తొందరగా బాగా నిద్రపోతారు. సో మనం పాలతో పెడుతున్నాం కాబట్టి బాగా నిద్రపోతారు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.